75వ కీర్తన ఆసాపు ద్వారా రాయబడిన కీర్తన. అల్తహషేత్ అనే రాగంలో రాయబడింది. అయితే ప్రారంభంలో మనం చూస్తే, ప్రభువా నీవు మాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నరులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారని చెప్పాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యుక్త కాలము కొరకు కనిపెడుతున్నాను, నేను తీర్పు తీర్చువాడను. అంత మాత్రం కాకుండా భూమియు దాని నివాసులను లయమగునప్పుడు, లయమగుట్ట అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే మెల్ట్ అయిపోవడం, డిసప్పియర్ అయిపోవడం. డిసప్పియర్ అనే మాట కూడా ఉంది, కనుమరుగైపోవడం. అలాంటి సిచ్యువేషన్లో నేను మరలా స్తంభాలు నిలబెట్టుకుంటూ వస్తాను. దేవుని యొక్క మంచితనం అదే. నీ జీవితంలో బహుశా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నావేమో. భూమి దాని నివాసులు లయమగునప్పుడు. అయితే మానవ జీవితంలోకి, నిత్య జీవితంలోకి దీన్ని ఆపాదించుకొలితే కొన్నిసార్లు ఇక శాశ్వతం ఉంటాయి, ఈ మనుషులందరూ నాతో పాటు ఎప్పుడూ ఉంటారు, నాతో పాటు ఎప్పుడూ ఉండగలుగుతారు, ఇదే శాశ్వతం, ఇది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, ఇది ఎప్పుడు నాతో ఉంటుంది అని అనుకున్నావంటే కొన్ని సందర్భాల్లో డిసప్పియర్ అయిపోతాయి, డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతాను.